పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మీ గురించే చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మీ గురించి చింతపడుతున్నారు? దేవుడే చింతపడుతున్నాడు మీ గురించి. దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, నా పిల్లలకు నేను నిలబడితే మేలు చేయాలి, లోబడితే మేలు చేయాలి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి. దీన మనస్సు అంటే ఏంటి? మాటకు మాట ఎదురు చెప్పడం, అదేనా? దీన మనస్సు అంటే 1 అంటే 4 అంటాం, అదేనా? ఎన్నన్నా పడి ఉంటాం. దేవుని స్తోత్రం. నువ్వు హెచ్చించబడేంత వరకు ఎన్ని మాటలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, దేవుడు నిన్ను లేపేంత వరకు తగ్గించుకుని ఉండు. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిందలు, ఈ అవమానాలు, ఇవన్నీ దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. మాటకు మాట వడ్డించడం కాదు, మాటకు మాట అనడం గొప్పతనం కాదు. మాటకు మాట అంటే ఆ మాటతోనే పోయింది నీ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దీన మనస్సు కలిగి ఉండాలి. తగ్గింపు జీవితము కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ముందే నీకు చెప్పాడు, నేను నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాను. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాను. అప్పటి వరకు నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటి? నోరు. ఏంటి? నోరు. చెప్పండి. నోరు కాపాడుకో. దేవుని స్తోత్రం. అన్నిటికంటే నోరు భద్రం. దేవుని స్తోత్రం. అవును, మరి అనేక రకములైనటువంటి దరిద్రాలు తెచ్చిపెట్టేది అది నోరే. మంచితనం తెచ్చిపెట్టేది నోరే. ఇతరులు మనల్ని అసహింపజేసేది నోరే. ఇతరులు ప్రేమించేటట్టుగా చేసేది నోరే. ఏది తెచ్చినా చెప్పండి, నోరే. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది, ఊళ్ళో జనాలంతా బాగుంటుంది. దేవుని స్తోత్రం. నోరు బాగలేకపోతే మనకెవరూ బాగోరు. ఎందుకంటే మన నోరే మనల్ని అందరికీ శత్రువులు చేస్తుంది. కాబట్టి నువ్వు కాపాడుకోవాల్సింది నోరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుక్క మనల్ని గరిచిందని తిరిగి మనం గరుస్తామా? హల్లెలూయా. ఏమండి, మీలో కరిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుక్కను గరిచిన వాళ్ళు. కుక్క గరిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుక్క ఒకటి, నన్ను కూడా కరిచి. మరి కుక్కను ఎప్పుడన్నా మనం కరిసామా? అవి కుక్కలు కాబట్టి కరుస్తాయి. మనం మనుషులం కాబట్టి ఆయింట్మెంట్ రాసుకొని మెల్లగాంటి వెళ్ళిపోవాలి. అది కుక్క కొంతకాలాన్ని చచ్చిపోద్ది, కానీ మనమే ఎక్కువ సంవత్సరాలు బతికేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతకాలానికి నిన్ను అరిచినోళ్ళు, కరిచినోళ్ళు, నిందించినోళ్ళు, అవమానించినోళ్ళు ఆ కుక్కలాగానే పోతారు. కానీ దేవుడు నీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నమ్మిన వారు అల్లు చెబుతారా? హల్లెలూయా. కుక్క ఘాటుకి దేవుని స్తోత్రం. చెప్పుతా ఆయన కొడతాడు. దేవుని మహిమ కలుగును గాక. మనం మాత్రం ఓర్చుకుందాం. కొన్ని పరిస్థితులను బట్టి మనం ఓపిక పడితే దేవుడే మన పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. మనం ప్రతిదీ దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే దేవుడే ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు మాత్రం ఏం చేయాలి? 4 గోడల మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. నీకు ఎవరి గురించి అన్న కష్టం వచ్చిందా? ఎవరి గురించి నీకు ఇబ్బందులు కలుగుతున్నాయా? ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారా? ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా? ఎవరన్నా నిన్ను కష్టపెడుతున్నారా? ఎవరన్నా నీ సొమ్ము తీసుకొని నీకు అన్యాయం చేశారా? నీ ద్రోహం చేశారా? నిన్ను అక్రమంగా మోసం చేశారా? నీకు ఇంకేమన్నా చేశారా? అయితే నువ్వు ఒకటి చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు?
నీకు న్యాయము తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? న్యాయాధిపతి. నీ దగ్గర నుంచి అక్రమముగా దోచుకున్నదంతా కూడా వడ్డీతో సహా నీకు కట్టేటట్టు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తం తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతారు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, వాళ్ళ కుటుంబాల్లో సమృద్ధి ఉండదు, వాళ్ళ కుటుంబాలకు అభివృద్ధి ఉండదు, వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు చింత, ఎప్పుడు భయం, ఎప్పుడు దిగులు. ఎందుకు తెలుసా? అన్యాయంగా నీ దగ్గర ఉన్న సొమ్ము లాక్కున్నారు, అన్యాయంగా నిన్ను మోసం చేశారు, అన్యాయంగా నిన్ను మాటలు అన్నారు, అన్యాయం చేశారు కనుక వాళ్ళు చేసిన అన్యాయమే వాళ్ళను పట్టుకొని ఏం చేస్తుందో పిసుకుతా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి నీ కాళ్ళ మీద పడి ఒప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు రావాలి అని ఎంతమందికి ఉంది? అలా ఉంటే మీరు ఏం చేయద్దు, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీరుస్తాడు. నువ్వు ఎవరికన్నా చెప్పుకో, ఎక్కడికన్నా వెళ్ళి చెప్పుకో, ఎవరు న్యాయము తీర్చరు. కానీ ఒక్కటి దేవునికి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, అభివృద్ధి, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్నిటిలో నీకు కావాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకో. ఒకటి, దేవుని మందిరములో గడపటం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట 1000 దినములంటే 3 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఒక్క రోజు గడిపితే 3 సంవత్సరాల కంటే శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దినము దేవుని మందిరము మనం దూరం అయితే 1000 దినముల సమాధానం కోల్పోతున్నాం, 1000 దినాల సమృద్ధిని కోల్పోతున్నాం, 1000 దినాల ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఒక్క దినము గడపలేక 1000 దినాల ఆశీర్వాదం మనం కోల్పోతే ఈ 1000 దినాల ఆశీర్వాదం మరలా మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? ఏమండి? ఎవరిస్తారు మనకి? ఎన్ని విషయాలు ఈరోజు దేవుడు మీకు నేర్పించాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిదేంటి? దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. రెండోదేంటి? నీ సమస్త భారాన్ని మోసుకొని ఎక్కడికి రావాలి? ఆయన నా యొద్దకు రండి. ఏమిస్తాడంట నీకు? విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. ఏమిస్తానన్నాడు? రెండవది విశ్రాంతి దొరుకుతుంది. నీకు విశ్రాంతి కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. మూడోది ఏంటంటే ఆయన యందు మీరు నిలిచి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉండండి. నాలుగోది ఏంటి? ఆయన మాట శ్రద్ధగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట శ్రద్ధగా వినండి. ఐదోది ఏంటి? ఆయన మీ గురించి చింతపడుతున్నాడు, మీ చింత ఆయన మీద వేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫైనల్గా ఏంటి? దీన మనస్సు కలిగి ఉండండి. ఫైనల్గా ఏంటి? దీన మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ దీనుడను ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈ దీనుడను ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు దీనంగా దేవుని దగ్గర చేయి చాపితే, నువ్వు దీనంగా బ్రతిమలాడుకుంటే అయ్యా అంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు గర్వంగా, అహంకారంగా నువ్వు మాట్లాడితే దేవుడు ఎన్నడూ మనల్ని హెచ్చించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వకపోతేనే మనం ఇంత గర్వపడుతున్నాం. అన్నీ ఇస్తే ఇంకెంత గర్వంగా మాట్లాడుతామోనని దేవుడు మనల్ని లేవనీయుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దీనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిక గొంటిని, మీరు దాహమిచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయి ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఎవరితో చెప్పును ఈ మాటలు? వాళ్ళేమంటున్నారు అక్కడ?
అందుకు ఎవరాళ్ళు? నీతిమంతులు. ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి గొన్నుట చూచి నీకు ఆహారం పెట్టాం, నీవు దప్పిగొండుంట చూచి ఎప్పుడు నీకు దాహానికి నీళ్ళు ఇచ్చాం, ఎప్పుడు నువ్వు పరదేశి ఉండుట చూచి నిన్ను చేర్చుకున్నాం, దిగంబరి ఉండుట చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాలలో ఉండుట చూసి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఎవరికైనా మీరు ఒకరికి మేలు చేస్తే మీరు నాకు చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఒకరి ఆకలి మనం తీరిస్తే, ఒకరికి వస్త్రం ఇస్తే, ఒకరికి ఏదైనా మనం చేస్తే దేవుడు అన్నాడు మీరు నాకు చేసినట్టే. ఎవరికి చేయాలంట? అల్పులకు, అయోగ్యులకు, ఎన్నిక లేని వారికి, దిక్కు లేని వారికి, దీనులకు, దరిద్రులకు మనం సాయం చేస్తే దేవుడు అంటున్నాడు మీరు నాకు చేసినట్టే. హల్లెలూయా. ఆ కింద కూడా కొన్ని మాటలు ఉంటాయి. నేను ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు అంటాడు అక్కడ కొందరితో. ఆ కింద ఉంటాయి చూడండి. ఎడమ వైపు ఉండి వారిని చూచి ఏమంటున్నాడు? వాళ్ళని జాగ్రత్తగా వినండి. ఈ లిస్ట్ లో ఎవరైనా ఉన్నారేమో. ఏమంటున్నాడు? శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోండి. చూడండి, నేను ఆకలి కొంటిని మీరు నాకు ఎప్పుడన్నా భోజనం పెట్టారా? నేను దప్పికొన్నాను ఎప్పుడన్నా కాసిన గుక్కడి మంచినీళ్ళు ఇచ్చారా? నేను పరదేశినై ఉంటుని ఎప్పుడన్నా నన్ను చేర్చుకున్నారా? నేను దిగంబరినై ఉంటుని ఏనాడన్నా ఒక జత బట్టలు ఇచ్చారా? నేను రోగినై చెరసాల్లో కష్టాల పాలైతిని ఏనాడన్నా వచ్చి పరామర్శించారా? బాగున్నారా అని అడిగారా? అందుకు వారును ప్రభువా నీవెప్పుడు నువ్వు ఆకలి ఉండుటైనను దప్పిక కొని ఉండుటైనను పరదేశివై ఉండుటైనను దిగంబరివై ఉండుటైనను రోగివై ఉండుటైనను చెరసాలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చెయ్యకపోతిమని ఆయన అడిగెదరు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన ఇగో ఈ లోకంలో ఉన్న వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగు చేయలేదు. చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఏం చేశారు? చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆకలితో ఉన్న వాళ్ళని, బట్టలు లేని వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో. మనకెందుకండి, మనం బాగుంటే చాలనుకుంటా మీరు చూసుకుంటా వెళ్ళిపోయారు. గనుక నాకు చెయ్యలేదు మీరు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇది మీరు అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా బాగుంటది ఈ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనము సహాయం చేయాలి అంటే ఎవరికి సాయం చేయాలి? అది దేవుని స్తోత్రం. దేవునికి మనం సాయం చేస్తే దేవుడు తిరిగి మరలా మనకు సాయం చేస్తాడు. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. దేవుని స్తోత్రం. బీదలను కనికరిస్తే యెహోవాకు ఏమిస్తాము? అప్పు. దేవునికి నువ్వు అప్పిస్తే ఉంచుకుంటాడా? మీలో ఎవరన్నా ఎప్పుడన్నా దేవునికి అప్పిచ్చారా? ఇచ్చారా? ఆలోచించండి. బీదలకు అప్పివ్వడం అంటే, దేవునికి అప్పివ్వడం అంటే డైరెక్ట్గా దేవుడికి అప్పియలేం మనం. బీదలను కనికరించేవాడు. హల్లెలూయా. బీదలు రోడ్ల మీద చాలా మంది ఉంటారు. చలికాలం దుప్పట్లు లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, ఆహారం లేనోళ్ళు చాలా మంది ఉంటారు. ఒక 2 కిలోలు 3 కిలోలు అంత రైస్ వండుకొని ఏనాడని కవర్లో పెట్టుకొని
అట్లా బైక్ మీద పెట్టుకుని అలా వెళ్ళి ఓ 10 మంది కన్నా మనం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ పెద్ద పనేం కాదు, అది పెద్ద పనేమి. అంత పులిహార చేసుకుని అంత నైట్ టైంలో వెళ్తే ఆకలి కొని ఎంతో మంది ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి చేస్తే మనం దేవునికి చేసినట్టే. ప్రైజ్ లార్డ్. ఇదంతా కూడా దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఎవరికన్నా ఒక జత బట్టలు ఇస్తే, ఎవరికన్నా ఒక జత బట్టలు, ఎవరికన్నా ఒక దుప్పటి, ఎవరికన్నా గుక్కడ మంచినీళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే, దేవుడు అంటున్నాడు వాళ్ళకి చేస్తే దానికి కులంతోనూ మతంతో పని లేదు. కులం లేదు, మతం లేదు. ఆకలిగా ఉన్నవాని ఆకలి మనం తీర్చాలి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి, దిక్కులేని వారిని చేరా తీయాలి. పరిస్థితులు మనకు తెలుసు, మన కళ్ళకి అక్కడ వారి పరిస్థితులు కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం చూస్తూ వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనకు చేతనైన సహాయము మనం చేసి వెళ్ళాలి. నీవు చేసిన సహాయము రేపు నీ కుటుంబానికి అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తరతరములకు దేవుని ఆశీర్వాదము మన కుటుంబాల మీద ఉండునుగాక. ఆమేన్.